అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గంలో వీరశైవ లింగాయత్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, శారదేశ్వర పీఠాధిపతి వీరబసవ మహాస్వామి, వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, రాయదుర్గం ఎమ్మెల్యే బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు సాగునీరు, త్రాగునీరు సమృద్ధిగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వీరశైవులకు రాష్ట్రంలో ఎలాంటి గుర్తింపు లేదని బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు సీఎం జగన్ వీరశైవులు ఆంధ్రప్రదేశ్లోనే లేరని చెప్పారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాను, ఏడుకోలేదు తక్కువ మా భార్య ఏడ్చింది. నేను రెడ్లు ఎక్కువైనాను, రెడ్లకి సీట్ ఇవ్వలేను అన్నాడు. అన్న, నా పేరులో రెడ్డి ఉంది, మా ప్రాంతంలో చాలా మంది ఉన్నారు, ఇవంతా వచ్చారు, మా గోవింద్ రెడ్డి, కేశవరెడ్డి, అందరూ రెడ్లే, కానీ మేము లింగాయతులు అన్న, మా కమ్యూనిటీకి ఉండేది ఒక్కడున్నాను నేను, మా ఒక్కరికి ఇవ్వకపోతే ఎట్లన్నా అని అడిగితే ఆయన అన్న మాట, నేను మళ్ళీ మాట అబద్ధం చెప్పను, కోపంతో చెప్పను, ఆ బసవేశ్వర సాక్షిగా చెప్తున్నాను. ఏ పోనా లింగాయతులు ఆడున్నారు, మన రాష్ట్రంలో అంతా కర్ణాటకలో ఉన్నారు, లింగాయతులు పట్టుకుంటే ఎక్కడ అవుతుందని అన్నాడు. బాధ ఇంటి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఆ రోజు. ఆ మాట అనొద్దన్నా ఇవ్వకపోతే ఇవ్వలేదు. పులివెందలలో 250 కుటుంబాలు లింగాయతులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పుట్టిన ఊర్లో 250 కుటుంబాలు ఉన్నాయి. నేను పోయినా జగన్మోహన్ రెడ్డి గారు నేను కలిసి అభిషేకం చేసినాం. శివాలయంలోకి నేను పోతే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఉండే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రమ్మంటే వచ్చి నాతో పాటు అభిషేకం చేసినాడు. బసవేశ్వర కళ్యాణ మండపం మేము ప్రారంభించాం. చెప్పాను, అన్న పులివెందులకు నేను వచ్చాను. ఆ రోజు వీరశైవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిని నేను వచ్చినాను. పులివెందులకి మీతో పాటు అభిషేకం చేసినాను. బసవేశ్వర కళ్యాణ మండపం మనం ప్రారంభించినాము. 250 కుటుంబాలు ఉన్నాయన్న. లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో లింగాయతులు. వేరు కాదు, లక్షల మంది ఉన్నారన్న. ఒక రాయదుర్గంలోనే 23,000 మంది ఉన్నాం. ఇక్కడ నాకు తెలిసి 12 నుంచి 13,000 మంది ఇక్కడ ఉన్నాం. మనం ఈ జిల్లాలోనే లక్షలలో ఉన్నాం. అనంతపురం జిల్లాలోనే లక్షల మంది వీరశైవ లింగాయతులు ఉన్నామన్నా. అంత తీసేసి మాట్లాడొద్దంటే మేమంతా కర్ణాటక వాళ్ళమా, ఈ రాష్ట్రం వాళ్ళం కాదా? ఎలా నేను అడుగుతానో మైక్లో చెప్పని అడిగిన ఒప్పుకున్నాడు. మీకు నీళ్లు వచ్చేస్తాయి, 4 వారాల్లో 4 వారాలు టైం ఇచ్చాడు. ఏం కాలే, 4 వారాల్లో ఏమి కాలే. ఆ తర్వాత ప్యాకేజ్ 36 ఇయర్ ప్యాకేజ్ అన్నోళ్ళ కాంట్రాక్టర్లు అది రాలే. మాకు 110 ఇక్కడ 116 చెరువులు నింపాలా, అక్కడ మాకు 58 చెరువులు నింపాలా. ఎక్కడైంది? 5 ఏళ్లలో 100 సార్లు అడిగిన కాలే. తప్పకుండా బీజేపీకి నీళ్లు రావాలన్నా, 36 ఇయర్ ప్యాకేజ్ రావాలన్నా, వేరే ఎకరాలకు ఆయకట్టు రావాలన్నా, సురేంద్రబాబు అన్న గెలవాలన్నా దాన్ని గుర్తుపెట్టుకోండి. లేకపోతే తాగడానికి నీళ్లు ఉండవు. మాకి బీజేపీకి నీళ్ళు వచ్చి చెరువులకి నీళ్లు రాకపోతే మనం చచ్చిపోతామంటే నీళ్లు లేక, కూడు లేక కాదు, నీళ్ళు లేక వస్తాం మనం. కాబట్టి రాయదుర్గం కళ్యాణదుర్గం బాగుపడాలంటే ఫస్ట్ కళ్యాణదుర్గంలో సురేంద్రబాబు అని చెప్తారు. ఏదైతే మనం చేయగలుగుతున్నామో, ఏదైతే చేస్తారో నమ్మకం ఉందో అవి మాత్రమే మీకు తెలియజేస్తున్నా. అలాగే ప్రతి గ్రామంలో కూడా తాగడానికి నీళ్లు లేవు. ఎక్కడికి వెళ్ళినా నీళ్లు రావట్లేదు. ఎక్కడైనా ఏ గ్రామానికి వెళ్ళినా అయినా మాకు బోరు కావాలి, నీళ్లు కావాలి, పైప్ లైన్ లేవు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆ పైప్ లైన్లో కూడా మన చంద్రబాబు నాయుడు గారు దాంట్లో కూడా స్కీమ్లో కూడా ఉంది, ఇంటింటి కుళాయి అనేది. అదొక రకంగా ఉంటే మనకి చాలా నిధుల వరకు మనకి కేంద్ర ప్రభుత్వంలో జలజీవన్ ద్వారా చాలా నిధులు ఉన్నాయి. అదే చెప్పాను ఇంతకు ముందు కూడా, కాళ్ళు పట్టుకొని 30% ఆయన నిధులు ఇస్తే 70% మనం కేంద్రం తెచ్చుకొని మన ప్రాంతాన్ని కూడా, ఎందుకంటే అందరూ తెలిసినట్లు ఉన్నారు, ఎన్డీఏలో భాగస్వామైన కాపు రామచంద్రారెడ్డి బీజేపీ తరఫున ఆయన వస్తారు, మన తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోతా. మన అందరూ సహకారంతో కూడా ముందుకెళ్ళి ఆ నిధులు తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ కళ్యాణదుర్గం పట్టణంలో కూడా ఎక్కడికి వెళ్ళినా మనకి చెత్త, దుమ్ము, ధూళితో బాగా నిండిపోయింది. ఎందుకంటే ఇలాంటి ప్రాంతాన్ని మనం అందరూ కూడా బాగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మున్సిపల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాన్ని
కూల్చి దాన్ని అందరూ చాలా మందికి అక్కడ జీవనోపాధి ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళని అక్కడ నుంచి తరవేసి దాన్ని ఎటు కాకోకుండా దాన్ని ఆపి నిలబెట్టారు. దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ సహకారం కావాలి. దయచేసి ఒకటే విన్నపించుకుంటున్నా, మనకి రాబోయే మే 13వ తారీఖు అత్యంత కీలకమైన రోజు. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి అలాగే ఎందుకంటే పార్లమెంట్లో కూడా ఆయన అవసరం, తెలుగుదేశం అభ్యర్థిగా అంబిక లక్ష్మణ్ గారు, అసెంబ్లీలో నా అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చట్టసభల్లో ఏం తీసుకురావచ్చు అనేది కాపు రాజేంద్ర గారికి బాగా తెలుసు. అలాంటి చట్టసభలో నేను కూడా నా ప్రయత్నంగా నేను పోరాటం చేసి రాబోయే గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కాబోతున్నాడని అన్ని సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా దివాలా తీసింది. ఓన్లీ మన మోడీ గారి సహకారంతో రాబోయే ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఆయన సహకారంతోనే మన ప్రభుత్వాన్ని నడపాలన్న ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు ఏదన్నా ఓకే అంటేనే మన ప్రభుత్వం మనం రాజధాని కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజధానిని ఎప్పుడైతే కట్టుకుంటామో అక్కడ కొంత డబ్బు ఫ్లోట్ అవుతుంది. 5-6